స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2 విడతల్లో, సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అభ్యర్థుల్ని బరిలో దింపి తమ సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే వామపక్ష పార్టీల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఒంటరిగా పోటీ చేస్తారా, ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారా, లేకపోతే మద్దతు ప్రకటిస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐ పార్టీలు బలంగా ఉన్నాయి. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల కావడంతో 2 పార్టీల స్టాండ్ ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. స్థానిక పోరుపై ఈ 2 పార్టీలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఇటీవల పల్లా వెంకట్రెడ్డి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కూనంనేని సాంబశివరావుకు జాతీయ కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ ఏడాది జనవరిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా వనపర్తికి చెందిన జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన ఆయా పార్టీల అధిష్టానాలు ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని ఆయా పార్టీల కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సిపిఎం, సిపిఐ పార్టీలకు ఓటు బ్యాంకుతో పాటు చెప్పుకోదగ్గ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఉన్నారు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో వామపక్షాల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. సింగరేణి, కోల్బెల్టులోనూ ఈ లెఫ్ట్ పార్టీలకు ఆదరణ ఉంటుంది. కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లో పొత్తుల్లో భాగంగా కూనంనేని విజయఢంకా మోగించారు. ఈ నేపథ్యంలోనే గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతు కోరింది. అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనూ కాంగ్రెస్, సిపిఎం మధ్య పొత్తు కుదురుతుందని భావించినా సీట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం రాకపోవడంతో సిపిఎం ఒంటరిగానే పోటీ చేసింది. అయితే చాలా చోట్ల బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు పలికింది. సిపిఐ మాత్రం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్కు మద్దతిస్తోంది. మరోవైపు పార్టీకి కనీస ఓట్లు సాధించాలన్న భావనలో సిపిఎం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలువడిన స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్పై ఆయా పార్టీల అధిష్టానాలు స్పష్టమైన ప్రకటన చేసే వరకు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ మేజర్ పంచాయతీలను యునానిమస్ చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అత్యధిక పంచాయతీలను తమ ఖాతాలో వేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో తన పంథాను కొనసాగిస్తున్న కమలదళం కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు సర్దుబాటులతో సతమతమవుతున్నారట. ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలు గెలవలేకపోయినా గెలుపోటములను నిర్ణయిస్తారనేది అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో వామపక్ష పార్టీలు ఎటువైపు వెళ్తాయా అని ఆయా పార్టీల నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.